హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు లాగండి. వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ చాలా ఎర్లీ మార్నింగ్ లేసి చిన్న ముగ్గు నాకు వచ్చినంతలో వేసి కొంచెం రంగులు పెట్టాను. ఫ్రైడే కదా, బాగుంటుంది అని చెప్పేసి ఎలాగున్నది అనేది ఒక కామెంట్ చేయండి. ఈ వ్లాగ్లోనే అంతా నేను అంటే వ్రతం అంటే మాకు వ్రతం నేను ఎప్పుడు చేయను, మామూలుగా పూజ చేసుకుంటాను, లక్ష్మీ పూజలాగా అలాగే చేసాము. కలసం పెట్టుకోవడం అదైతే మాకు లేదు, అందుకని చేయలేదన్నమాట. అయినా వరలక్ష్మి వ్రతం రోజు పూజ మాత్రం చేసుకొని ముత్తైదువులకి తాంబూలాలు అవి ఇస్తాను. వ్లాగంతా అదే ఉంటుంది. ఈ ర్యాంపు బాగలేదండి, కలర్ వేయించాలి ఈసారి, సంక్రాంతి కన్నా వేయించాలా అని అయితే అనుకుంటా ఉన్నాము. కొంచెం అక్కడ లారీలు అవి తిరిగి ఆ సైడ్ అంతా పాడైపోయి ఉన్నది. హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మా ఇంటి చుట్టుపక్కల. కొంచెం ఏదైనా బండ్లు అవి వచ్చినప్పుడు అలా పోతున్నది అనమాట. అందుకనే నేను అక్కడ పెట్టినంత సింపుల్గా వేసేసాను. ఈ మామిడాకులు బంతి పూలు అన్నీ నిన్న తెచ్చాను కదా, కొంచెం తోరణంలాగా కట్టాను ద్వారంలోని. మళ్ళీ మన మెయిన్ డోరు, ఇంటి మెయిన్ డోర్కి కూడా బంతిపూలు కూడా చూడండి, నిన్న వీడియోలో నేను కట్టాను కదా, కూర్చాను కదా, అన్నీ అలాగే కట్టాను. అంతవరకే వచ్చాయి అవి, ఎక్కువైతే ఇంక పొడుగు రాలేదు. ఆ పైన ఆ మామిడాకులతోటి అలాగ తోరణంలాగా కట్టాను అనమాట. చాలా బాగా అనిపించింది ఈరోజు పూజ అయితే. లాస్ట్ టైం కంటే ఇంకొంచెం బాగా చేసుకున్నాను. అలాగా ఇంకా కొంచెం పోను ఇంకా బాగా చేసుకోవాలా అని అయితే నాకు అనిపిస్తూ ఉన్నది. ఇంకా ఈ సామాన్లు, దేవుడి సామాన్లన్నీ తోమిపెట్టేసి ప్రసాదాలకైతే రెడీ చేసుకున్నాను. ఇవైతే పొంగల్కి పచ్చెనపప్పు, పెసరపప్పు, బియ్యము వేస్తాను. ఇవైతే పులిహోర కోసమని రెడీ చేసేసాను. ఈ లోపల నేను చెప్పాను కదా, మార్నింగ్ స్నానం చేసి ఇవన్నీ చేసేసాను అనమాట. ఇంకా ఇవన్నీ పూజించుకొని పొంగలి అవన్నీ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా నేను ఈ పూజ అన్నీ ఎలా చేసుకున్నాను అనేది వ్లాగ్లోనే ఉంటుంది. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒక 3 ముత్తైదువులకైతే పిలిచి తాంబూలం అయ్యి ఇచ్చేసాను.
ప్రసాదాలు అయితే చూపెట్టాను కదా, పొంగలి పులిహోర చేశాను. శనగలు ఉన్నాయి కదా, శనగలు కూడా మనము ముత్తైదువులకి ఇచ్చేటప్పుడు శనగలు కూడా పంచితే మంచిది అంటారు. లక్ష్మీ పూజలోని ఖచ్చితంగా శనగలు పెట్టమని నేను విన్నాను, ఎక్కడ వీడియోలోనో ఏదో చెప్తే చూశాను నేను. ఇంకా పండ్లు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, అన్ని 5 రకాలు ప్రసాదాలలాగా అవుతాయి కదా అని చెప్పేసి వాటి వరకు పెట్టేశాను అనమాట. ఈ విధంగా అయితే పూజ నేను చేసుకున్నాను. మీరందరూ ఎలా చేశారు అనేది ఒక కామెంట్ చేయండి. అలాగైతే పూజ అంతా చాలా హ్యాపీగా, చాలా మనశ్శాంతిగా, చాలా సూపర్గా జరిగింది అని అనిపించింది నాకైతే. నేనైతే ఈ విధంగా వీడియోలో చూపించినట్టే సింపుల్గా చేసుకుంటానండి. ఎప్పుడు కూడా నాకు పెద్ద పెద్ద చెప్తా ఉంటాను కదా, పూజలు అయితే రావు. అమ్మవారి దగ్గర చీర పెట్టాను కదా, నిన్న చూపెట్టాను మీకు, రెడ్ శారీ బ్లూ అంచు ఉండేది. ఇదైతే ఈవినింగ్, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి దీపం అంతా వెలిగించాను. ఈ దీపారాధన చేసింది ఈవినింగ్ అనమాట. ఆ అమ్మవారి కాడ పెట్టిన చీర ఈవినింగ్ కట్టుకున్నాను. చూడండి ఎట్లాగున్నది అనేది ఒక కామెంట్ చేయండి. నేను ఇంకా చీర కట్టుకుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్పి మా బుడ్డగాడు నన్ను వదలడనమాట. చెప్తా ఉంటాను కదా, రెడీ అయ్యామంటే మాత్రం తొక్కి తొక్కి పెడతా ఉంటాడు. ఇంకా మా వారిని ఎలాగో చిన్న వీడియో ఫోటో లాగా అన్న తీయు, చూస్తాను ఎలాగున్నది అని చెప్పి తీపిచ్చాను. అది సరిగా ఫోన్ కెమెరా బాగాలేదు కదా, సరిగా రాలేదు. నాకైతే బాగానే అనిపించింది కట్టుకున్నాక. ఈ జాకెట్ కూడా దానికి మ్యాచ్ అయింది. వేరే శారీ మీదది పాత చీర, ఎప్పుడో పట్టు చీరది అనమాట, దాని మీద జాకెట్ బాగా మ్యాచ్ అయింది. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అనేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.